హలో ఇండియా పేరుతో జగన్ సంచలన ట్వీట్. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ పాలనపై తీవ్ర ఆరోపణలు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా రాష్ట్ర పోలీసు తోటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చట్టబద్ధ పాలనకు బదులు భయపాలన నడుస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజలు న్యాయం కోసం పోలీసుల దగ్గరకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు భారత రాజ్యాంగం ప్రకారం పనిచేస్తున్నారా లేక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ ప్రకారం పనిచేస్తున్నారా ఆయన నిలదీశారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు ఈ రెడ్ బుక్ విధానమే కారణమని ఆరోపించారు. ఇక తన ఆరోపణలకు బలం చేకూర్చేందుకు ఇటీవల జరిగిన పలు విషాద ఘటనలను జగన్ ప్రస్తావించారు. అవేంటో చూద్దాం. రెండోది, క్రాంతి కుమార్ ఆత్మహత్య. కృష్ణలంక సిఐ నాగరాజు తనను 3 నెలలుగా వేధిస్తున్నారని ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుపతమ్మ, కళావతి అనే మహిళలు సైతం పోలీసుల కారణంగానే ఆత్మహత్యాయత్నాలకు పాల్పడినట్టు ఆరోపణలొచ్చాయి. కర్నూలు జిల్లాలో దళిత మహిళ గంగమ్మ మృతి చెందిన ఘటనను కూడా జగన్ తన పోస్టులో ప్రస్తావించారు. మొదట్లో రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకున్న ప్రభుత్వం ఆ తర్వాత సోషల్ మీడియా కార్యకర్త జర్నలిస్టులు మేధావులపై వేధింపులకు దిగిందని, ఇప్పుడు సాధారణ ప్రజలను సైతం వదలడం లేదని జగన్ తీవ్రంగా విమర్శించారు. పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని వారే న్యాయమూర్తులుగా వ్యవహరిస్తున్నారని, వైసీపీ కార్యకర్తలు ఫిర్యాదులు చేసినా కేసులు నమోదు చేయడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో జవాబుదారీతనం పూర్తిగా కుప్పకూలిపోయిందని, దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోంమంత్రి, డీజీపీ బాధ్యత వహించాలని జగన్ డిమాండ్ చేశారు. ప్రజలకు కావాల్సింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగబద్ధ పాలన అని, ప్రజాస్వామ్య వ్యవస్థలు నిర్వీర్యం కాకుండా రాజ్యాంగం ప్రకారమే పాలన సాగాలని దేశ ప్రజలను కోరారు.